ఎలాగైనా తీసుకున్న అప్పును తీర్చాలి అని శాంతి కష్టపడి కుండలు తయారు చేస్తుంది. కానీ సేటు వాళ్ళ కష్టాన్ని మొక్కలు చేస్తాడు. రవి కోపంతో మందలించడానికి పోతే సేటు రవిని తిట్టి పంపించేస్తాడు. అప్పుడు శాంతి రవికి ధైర్యం చెప్తుంది. వాళ్ళు మళ్ళీ కుండలు తయారు చేయడం మొదలు పెడతారు. రాత్రి అవ్వనే అయింది. కుండల్ని పగలగొట్టడానికి మళ్ళీ వస్తాడు గంగయ్య. మెల్లగా వాడి దగ్గరికి పోతూ ఉండగా తన అరిపాదానికి ములులు గుచ్చుకుంటాయి. ఒక్కసారిగా అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఇదంతా ఒక పక్క నుంచి గమనిస్తూ ఉంటుంది శాంతి. అక్కడికి వచ్చి అందరినీ పిలుస్తుంది. అప్పుడు రవి చేతిలో కర్ర పట్టుకొని కోపంగా ఇలా అడుగుతాడు. హే, ఎవరా నువ్వు? నేను ఈ చుట్టుపక్కల నేనెప్పుడు చూడలేదే. అసలు ఎందుకు నువ్వు మా కుండల్ని పగలగొడుతున్నావు? శాంతి కోపంగా ఇలా అంటుంది. చెప్పు, నేను ఆ సేటే కదా పంపించింది. నిజం చెప్తావా లేదా అని కోపంగా కొడుతూ ఉంటారు. అప్పుడు ఆ గంగయ్య భయంగా ఇలా అంటాడు. అవునండి, నన్ను ఆ సేటే ఇలా చేయమని పంపించాడు. నాకేం పాపం తెలీదు, నన్ను వదిలేయండి ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు శాంతి ఇలా అంటుంది. చూశారు కదండి ఆ సేటు ఎంత దుర్మార్గుడో. ఇప్పటికైనా నమ్ముతారా? అప్పుడు రవి ఇలా అంటాడు. ఛా, అవును శాంతి, ఇదంతా నా వల్లే. నేను అసలు అప్పు చేయాల్సింది కాదు. ఇప్పుడు నా వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు శాంతి ఇలా అంటుంది. అలా ఏం లేదండి, ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు, నాకది చాలు. అప్పుడు రవి ఇలా అంటాడు. నీ తెలివితేటల వల్ల ఈ కుండలు సురక్షితంగా ఉన్నాయి. మనం రేపు మార్కెట్కి వెళ్ళి వీటిని అమ్మేద్దాం. ఎంత త్వరగా అప్పు తీర్చేస్తే అంత మంచిది. దానికి శాంతి ఇలా అంటుంది. అలానే అండి, ఇప్పటికే లేట్ అయింది. ఏం ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. మళ్ళీ రేపు పొద్దునే లేచి ఈ కుండల్ని తీసుకొని మార్కెట్కి పోవాలి అని చెప్పి కుటుంబం అంతా పడుకుంటారు. జరిగిన విషయం తెలుసుకున్న సేటు మనసులో ఇలా అనుకుంటాడు. ఛా, అనవసరంగా వీడిని నమ్ముకున్నా. అయినా ముళ్ళుగుచ్చుకుంటే చిన్నపిల్లాడిలాగా అరిచాడు, పని పూర్తి చేయకుండా. ఇంకెవ్వరిని నమ్మకుండా నేనే చూసుకుంటా మొత్తం. వాళ్ళేదో పెద్ద గెలిచేశారు అని సంబరపడిపోతున్నట్టున్నారు. రేపు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కుండలు నమ్మితేనేగా, అప్పుడు చూసుకుందాం. తెల్లారుతుంది. కట్ చేస్తే రవి శాంతి సేటు ఇచ్చిన అప్పును తీర్చేస్తారు. సేటు నిరాశతో ఇలా అంటాడు. నన్నే మోసం చేసి నా అప్పుని తీర్చేస్తారా? ఇలా మోసం చేయడానికి మీకు సిగ్గుగా లేదు? దానికి శాంతి వెటకారంగా ఇలా అంటుంది. అవునవును, మోసం చేయడం గురించి మీరు మేమే మాట్లాడుకోవాలి. మీకు ఈ సామెత గుర్తుందా సేటు గారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. నేను దీన్ని బాగా ఫాలో అవుతా. వస్తాము, సారీ ఇంక రాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు రవి శాంతితో ఇలా అంటాడు. నీ ఐడియానే ఐడియా శాంతి. ఎంత సింపుల్గా మన ప్రాబ్లంని నీ తెలివితో సాల్వ్ చేశావు. దానికి శాంతి నవ్వుతూ ఇలా అంటుంది. అలా ఏం లేదండి. ఈ ప్రపంచంలో నిప్పుంటే నీరుంటుంది, మంచుంటే చెడు ఉంటుంది. అలానే ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాన్నే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకుండా దాన్ని తెలివిగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే ఈ సమాజంలో మనం అస్సలు బ్రతకలేము. ఆగండి, అసలు వీళ్ళ అప్పుని ఎలా తీర్చారు అని తెలుసుకోవాలనుందా? అయితే స్టోరీని కంటిన్యూ చేసేయండి. ముందు రోజు రాత్రి శాంతి రవితో ఇలా అంటుంది. నాకొక డౌట్ అండి. మనం కుండలు తయారు చేసి అప్పు తీర్చేద్దామని అనుకున్నాం కదా, అసలు ఇదంతా ఆ సేటుకి ఎలా తెలిసిందంటారు? అప్పుడు రవి ఇలా అంటాడు. ఏముంది, మనం మాట్లాడుకోవడం వినుంటాడు, లేదా అతని మనుషులు ఎవరైనా విని అతనికి చెప్పుంటారు. అప్పుడు శాంతి ఇలా అంటుంది. అయితే రేపు మనం మార్కెట్కి వెళ్ళి ఈ కుండల్ని అమ్మగలమా? మళ్ళీ అతను మార్కెట్లో ఏదో ఒకటి చేసి మనకు అడ్డుపడతాడుగా. దానికి రవి ఇలా అంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే శాంతి. అయినా అతను మార్కెట్లో అడ్డుపడితే మనం భయపడతామా ఏంటి? ఏదో ఒకటి చేసి మనం వీటిని అమ్మేయాలి. అప్పుడు శాంతి ఇలా అంటుంది. అవునండి, అసలు సేటు మార్కెట్కి వచ్చి మనల్ని అడ్డుకునే అంత దాకా మనం ఎందుకు తెచ్చుకోవాలి? మనమే అతన్ని అడ్డుకుంటే? దానికి రవి షాక్ అయ్యి ఇలా అంటాడు. ఏంటి శాంతి నువ్వు మాట్లాడేది? మనం ఆ సేటుని అడ్డుకోవడమా? ఇది జరిగే పనేనా? అతనికి చాలా పలుకుబడి ఉంది కదా, మనం ఎలా అడ్డుకుంటాం? అప్పుడు శాంతి ఇలా అంటుంది. అసలు అతను మార్కెట్కి వస్తేనే కదా మనల్ని అడ్డుకునేది. అదే అతన్ని మార్కెట్కి రానివ్వకుండా చేస్తే? దానికి రవి ఇలా అంటాడు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు శాంతి. అప్పుడు శాంతి ఇలా అంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు రేపు పొద్దున్నే లేచి ఆ సేటు ఇంటికి వెళ్ళి అతని మాటల్లో పడేయండి. ఏదో ఒకటి మాటలు చెప్పి అతని మార్కెట్కి రానికుండా చూసుకోండి. వీలైతే ఏదో ఒక అబద్ధాలు చెప్పేయండి. మేము ఇంకా కొన్ని కుండలను చేసి వచ్చే వారం మార్కెట్కి వెళ్ళి వీటిని అమ్మి మీ అప్పు తీర్చేస్తాం
అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. ఈ లోపల నేను మార్కెట్కి వెళ్ళి ఈ కుండల్ని అమ్మి డబ్బు అక్కడికి తీసుకొస్తాను. అప్పుడు మనం అప్పుని తీర్చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అప్పుడు రవి ఇలా అంటాడు, అబ్బా చాలా మంచి ఐడియా శాంతి, ఇంత సింపుల్గా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అని వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదే అండి స్టోరీ. ఈ చిన్ని సిరీస్ నుంచి మీరేం నేర్చుకున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలాంటి మరెన్నో మంచి సిరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మన స్టోరీస్ డైరెక్ట్గా మీకే వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.